వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. రుక్మిణియానం చేస్తున్నాం కదా! 176 పీడీఎఫ్ అండి. సెకండ్ పారాగ్రాఫ్ నుంచి చదువుతున్నాము. నిన్నంత ఒకసారి రీకాల్ చేసుకుందాము. సుజాత సుమతిని అడుగుతుంది, నీ స్టోరీ కూడా షేర్ చేయంటే, సుమతి చెప్తుంది, నేను ఒక క్షత్రియ రాజుల కుటుంబంలో పుట్టాను. అక్కడి నుంచి ఉన్నప్పుడు మాత చేసే సేవలు అయన్నీ తెలుసుకొని మాత దగ్గర చేయాలనుకొని వచ్చాను అని అంటదనమాట. ఒకరోజు వాళ్ళ నాన్నగారు ఇట్లా ద్వారకాలో ఉండేవాళ్ళు చాలామంది అగైనెస్ట్‌గా మాత చేసే పనుల మీద ఇష్టం ఉండదనమాట చాలా మందికి. వాళ్ళ నాన్న కూడా వాటిలో ఒకళ్ళనమాట. సుమతి వాళ్ళ నాన్నగారు. అందుకని చెప్పేసి ఈమెకి పెళ్లి చేస్తానని అది ఇది అని అంటే ఈమె ఇంట్లో నుంచి వచ్చేసి మాత దగ్గర ఉండిపోతదనమాట. ఈ క్వార్టర్స్ దగ్గర ఇట్లా ఉండి సేవలు చేయటం, హెల్ప్ చేయడం అట్లా వచ్చేస్తదనమాట. వచ్చినప్పుడు వాళ్ళ మదరు సుమతి వాళ్ళ మదరు ఫీల్ అవుతదనమాట. తండ్రి కూతురు అట్లా సెపరేట్‌గా ఉండటం ఇష్టం లేక మాత దగ్గరికొచ్చి చెప్తూ ఉంటది. వాళ్ళ హస్బెండ్ చేసిన అదే వాళ్ళ నాన్నగారు సుమతి వాళ్ళ నాన్నగారి గురించి ఇట్లా, ఇట్లా అని చెప్పి అంటే అప్పుడు మాత ఏం చేస్తదంటే మనసు మార్చుకొని అతన్ని పిలిపించి అతనితో ఈ మాత చెప్పినయన్నీ అర్థమయ్యేట్టు ఒక మీటింగ్ లాగా అరేంజ్ చేసి కంప్లెయింట్లు ఏం లేకుండా మాత చెప్పిన దానికి అగ్రీ అవుతాడన్నమాట. ఓ డెసిషన్‌కొస్తాడు. అదన్నీ చేసిన తర్వాత చూడు వీళ్ళు అనుకుంటున్నారనమాట. సుజాతను, సుమతి నవ్వుతూ, చూడు మాత ఎంత ఎక్స్‌పీరియన్స్‌డ్, ఇలాంటి మాతా మిరకిల్స్ ఒకటి కాదు చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సినయి ఎట్లా చేసిందో అని చెప్పి అనుకుంటూ ఉన్నారనమాట. ఇవాల్టి నుంచి చదువుదాము. "హూ హియర్ హాస్ నాట్?" she asked. "If the world only knew, but then again it is better that the world doesn't know." Mata really shuns the spotlight and seeks to do her work quietly and unnoticed, as does Sri Krishna. I don't think anyone can fully know the breadth of who they are. After a pause, her eyes met mine and she asked, "Sujata, have you thought about marrying again? I am sure Mata would arrange." ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కదా! చూడు వాళ్ళు అసలు అమ్మ ఆహ్, ఏం జరుగుతుంది? ఏంటి ఇక్కడ అమ్మ ఎట్లా చేస్తుంది? ప్రపంచంలోకి కొంతమందికే తెలుసు, అందరికీ తెలియదు. చూడు ఎట్లా ఉందో ప్రపంచంలో బయట గాని, లోపల గాని జనాలు ఎట్లా బిహేవ్ చేస్తుంటే అమ్మ తీసుకొచ్చి ఇట్లా సేవలు ఇలాంటియన్నీ చేస్తుంది, మారుస్తుంది. ఇలాంటి పనులు ఇది అసలు ఒకళ్ళకి కూడా తెలియకుండా కామ్‌గా ఎవరు ఎట్లా చేస్తుందని కూడా తెలియకుండా అట్లా చేస్తుంది అమ్మ. ఇలా మంచిగా శ్రీకృష్ణుడు, మాత చేస్తున్నారు. కానీ ఇదంతా మనకేమీ తెలీదు అని చెప్పి ఎట్లా ఆలోచించాలో, ఏం జేస్తున్నారు, ఎట్లా జేస్తున్నారు మనకేం తెలియట్లేదు అని అనుకుంటున్నారు ఇద్దరు. అనుకోని ఇంకా ఆ కథ అంతటితో ఆపేసి కళ్ళు వైపు చూస్తూ సుజాతని అడుగుతుంది. "సుజాత నువ్వు మళ్ళా పెళ్లి చేసుకుంటావా?" అని అడుగుతుందనమాట సుమతి. నాకు మళ్ళా చెప్తుంది. "మాత మళ్ళా నీకు అరేంజ్ చేస్తది. అది గ్యారంటీ మాత" అని చెప్పి చెప్తూ ఉంది. I shook my head. Uddhav is my only husband in this life. Mata once asked me about this after I had been here a few years, and I told her I didn't want to marry again. But she told me then that doesn't mean I will not experience love. I replied gently. As the image of Arjuna came before me, she has turned my mind to a different kind of love than the one I knew with Uddhav. And that is the love that now inspires me. తల ఊపి చెప్తుంది. ఏమని "ఉద్దవ్ ఒక్కడే ఈ జన్మకి నాకు భర్త. నేను ఒకప్పుడు మాత అడిగింది దీని గురించి కొన్నేళ్ల క్రితం నేను మొదట్లో వచ్చినప్పుడు. నేను ఆమెకు చెప్పాను నేను చేసుకోను" అని చెప్పి, ఇంకా ఆమె అటువైపు గాని ప్రేమతత్వం పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనలు కానీ ఏమి రాకుండా ఉంచింది అని చెప్పి చెప్పిందనమాట. కానీ ఒకప్పుడు మధ్యలో అర్జునొచ్చినప్పుడు ఇంకొక భావన ప్రేమతత్వం, ప్రేమ భావన చూడటం అదంతా నా మైండ్ అట్లా ఇంకొక రకమైన ప్రేమతత్వంలో చూడటం ఇట్లా జరిగింది. నాకు తెలుసు ఉద్ధవ్ ఎట్లా చూపిచ్చాడో ప్రేమతత్వం అట్లానే ఈ అర్జున్ ఇది అదే నన్ను ఇన్‌స్పైర్ చేసింది అని కూడా చెప్తూ ఉంది సుజాత సుమతికి. ఇంకా పారిజాత ట్రీ అండ్ నరకాసుర అన్నమాట స్టోరీ. ఆఫ్టర్ మై
conversation with Sumati, our relationship became more relaxed and personal, and it became easier for me to approach her with questions. There were six others in addition to me, staying in the women's quarters long term, and each of us played a particular role in helping the place to run smoothly. We had all become comfortable with one another, but we hadn't become confident. Rarely did we share our feelings or speak about our past. అదే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నాక సుజాత, సుమతి మాట్లాడుకున్న తర్వాత వీళ్ళకి సుమతితో ఈమెకి సుజాతకి రిలేషన్‌షిప్ అనేది బాగా మంచిగా ఫ్రీగా ఉండటము, ఏమన్నా క్వెషన్‌లున్నా పర్సనల్‌గా మాట్లాడుకోవటము, ఇద్దరూ కలుసుకోవటము, ఎక్కువ ఎట్లా చేయాలి అని కలుసుకుంటూ అప్రోచ్ అవుతూ ఉండేవాళ్ళు వాళ్ళకొచ్చిన క్వెషన్‌లు బట్టి. అలా వీళ్ళతో పాటు ఇంకా ఆరుగురున్నారనమాట. అదే క్వార్టర్స్‌లో కొంచెంలో ఎక్కువ కాలం నుంచి ఉంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్రలో ఈ ప్లేస్‌లో ఉండి అట్లా పనులు చేసుకుంటూ ఆ పాత్రలో నిమగ్నమై చేస్తూ ఉన్నారు. పనులు అట్లా ఎళ్తూ ఉన్నాయి. అందరం చాలా ఈజీగా మింగిల్ అవ్వటము, కంఫర్ట్‌గా ఉండి ఒకళ్ళకొకళ్ళు ఉన్నాం కానీ నమ్మకం అనేది కుదరట్లేదు. కాన్ఫిడెంట్ లెవెల్స్ ఏమీ లేదు మా అందరికి. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీలింగ్స్ కానీ, మా పాస్ట్‌లో జరిగినయి కానీ మాట్లాడుకోవట్లేదు అని చెప్పి సుజాత చెప్తుందనమాట. Only one morning, I was only on my way to bring flowers to the temple, a responsibility I had begun to take on when I saw Sumati emerging from the entrance. Often she went to sit with the Devi in the pre dawn hours before the busyness of the day set in, and usually she was gone or just leaving when I arrived. When she saw the large bunch of flowers I had brought from the garden, she offered to stay back and help me. After we have arranged the flowers in various places around the Murti, I asked her if she needed to rush back. There was still time before the morning meal. Shaking her head, she suggested that we sit together for a while. Like Anjali, Sumati was sensitive to the needs of each woman, and she must have sensed that I wanted to deepen my relationship with her. Mata and Anjali were coming less frequently to the women's quarters, and she was now my main link to them. అదే. ఓ రోజు హుహు. పొద్దున్నే ఇంకా తెల్లవారుజామున అవేనా ఉన్నప్పుడు ఫ్లవర్స్ తీసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళిందనమాట. ఒక రెస్పాన్సిబిలిటీగా. అక్కడ ఏమవుతుంది సుమతి అప్పుడే ఎంట్రన్స్ దగ్గర వచ్చి ఉండటం అట్లా చేసింది. ఇద్దరు కూర్చొని అప్పుడు వీళ్ళిద్దరు కూర్చొని దేవి ముందు చీకటి పడనట్టున్నప్పుడు ఎవరి పనిలో వాళ్ళు తర్వాతైతే బిజీగా ఉంటారు కదా! కొంచెం తెల్లారైన తర్వాత. ఇలా కాకుండా ఉండి ఒకళ్ళనొకళ్ళు చూసుకొని వచ్చారనమాట. వచ్చినప్పుడు ఆ పెద్ద ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళింది. మేము వచ్చినప్పుడు గార్డెన్ నుంచి తీసుకొనెళ్తే అది అక్కడ పెట్టి మూర్తికి అరేంజ్ చేసి ఆ ఫ్లవర్స్ అన్నీ చుట్టూగా పెట్టారనమాట. దేవుడి గుడిలో, టెంపుల్‌లో. అప్పుడు అడిగిందనమాట. "నువ్వెళ్ళాలా?" అంటే, "ఏం లేదు" అని చెప్పాను. ఎందుకంటే ఇంకా టైం ఉంది గదా! మార్నింగ్ అందరూ లేచి మీల్ తయారు చేసేసరికి అని చెప్పి తలూపిందిమ. ఇద్దరు కూర్చుందామా కొంతసేపని అనుకున్నారు. అంతకుముందు అంజలి, సుమతి ఈళ్ళందరూ ఒక్కొక్క పర్సన్‌కి వుమెన్స్ క్వార్టర్స్ ఏమేం కావాలో వాళ్ళు ఏ అవసరాలున్నాయో వాళ్ళు చూసుకునేవాళ్ళనమాట. ఇప్పుడు అదంతా ఏమైందంటే సుమతితో షేర్ చేసుకోవడం ఇలాంటియన్నీ ఏం కావాలి, ఇలా రిలేషన్‌షిప్ కానీ, మాట్లాడేతత్వం ఈమెతో కొంచెం ఎక్కువయిందనమాట. మాతా అంజలి ఏంటి అంటే కొంచెం తక్కువయిపోయిందనమాట. వుమెన్స్ క్వార్టర్స్‌కి రావటం అనమాట. ఇంక మెయిన్ లింక్ ఎవరున్నారు? ఆళ్ళ ద్వారా ఎళ్ళాలి అనంటే సుమతి అని అనుకుంది. Sumati, you have told me that you came to Mata because of all that she was doing for our society, for the people of Dwarka. But when did you realize that her true work was so much more than that? It has taken me so many years, and even now I don't really understand her, as it became the same for you. సుమతిని అడుగుతుందనమాట సుజాత. నువ్వు మాత దగ్గరికొచ్చానని అంటున్నావు కదా! ఆ! నువ్వు ఈ సొసైటీలో మాతాజీ చేసే ఈ సొసైటీకి కానీ, ద్వారకాలో ఉన్న మనుషులకి ఎట్లా హెల్ప్ చేస్తుందో, నీకేమన్నా నువ్వు గుర్తించావా? ఆ అమ్మ అసలు ఎట్లా చేస్తుంది? నిజంగా ఏం చేస్తుంది? ఆ! నేను ఇంతవరకైతే ఇన్నేళ్లయింది గానీ, నేనింకా ఆమెని అర్థం చేసుకోలేకపోతున్నాను. ఏ విధంగా చేస్తుంది? ఇంకా నీకు కూడా అదే ఉందా? మొదట్లో వచ్చినప్పుడు గానీ, ఇప్పుడు గానీ అనే భావనలో ఉన్నావా? అని అడుగుతుంది. How can we mortals fully known her? She mused. For me,
I had my first hint of vastness of Mata's reality soon after I had begun overseeing the women's quarters, and Anjali shared with me a story of something that happened years ago. ఇవన్నీ కథలన్నీ ఫుల్లుగా నాకు తెలీదు కానీ అని చెప్తూ ఉందనమాట. కానీ నాకు కొంచెం ఒక క్లూ లాంటిది ఒకటి వస్తుంది. మాత రియల్‌గా చేసేది, ఎట్లా స్టార్ట్ చేసింది వుమెన్స్ కాటన్స్ దీని మీద ఎట్లా ఆమె సేవ, ఎట్లా దయ, ప్రేమ, త్యాగం చూపిస్తుంది. అంజలి ఒకప్పుడు ఒక కథ షేర్ చేసుకుంది కొన్ని సంవత్సరాల క్రితము అని చెప్పి చెప్తుందనమాట. ఏదో జరిగినప్పుడు. అప్పుడు అది ఆ స్టోరీ గురించి తెలుసు నాకు అని చెప్తుంది సుమతి. Can you tell me that story? By now, I had lost my shyness in asking for stories about Mata, since every new account revealed another dimension of her nature. అది. ఈమె కొంచెం సిగ్గుపడుతూ ఉన్నాను అని అడుగుతుందనమాట. అందరిని అడుగుతుంది కదా! మాత చేసిన పనుల గురించి. ఈమెకి ఇంకా నమ్మకం కుదరలేదనమాట సుజాతకి. ఒక్కొక్క స్టోరీ చెప్తావా? ఆ స్టోరీ గురించి అని కొంచెం షైతో అడుగుతూ ఉందనమాట. ఈ ఇంకా నేను కొత్త అకౌంట్ కొంతమంది వస్తున్నా కొత్త కొత్త ఆహ్, డైమెన్షన్స్, నేచరు అన్నీ మారుతున్నా కానీ నేను మటికి ఇంకా మాత గురించి తెలుసుకొని అర్థం చేసుకోలేకపోతున్నాను. ఆమె ఎట్లా చేస్తుంది అని అంటుందనమాట. Suyata, you are getting a reputation for drawing out tales of hidden events from those of us who witnessed them. She teased. I am happy to share it, but it is a rather complex story because it involves two Leelas created by Sri Krishna and Mata, which were unfolding before I arrived here. The first has to do with the Parijata tree and the second with Narakasura. Do you know what the Parijata tree is? I shook my head and she began to explain. సుజాత ఇంకా నువ్వు పదే పదే అదే అడుగుతూ, చిన్న పిల్లల కథల్లాగా వింటూ నేను దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఇదంతా నిజము. ప్రూఫ్ ఇయన్నీ ఉన్నది అని చెప్పి చెప్తుందనమాట. చాలా సంతోషం నాకు నీతో పంచుకోవటానికి ఇలాంటి కథలు. కానీ ఇదొక డిఫరెంట్ స్టోరీ పీపుల్స్ గురించి గానీ, లీలాస్ గురించి, శ్రీకృష్ణుడు మాత చేసిన లీలల గురించి ఇవన్నీ నేను ఫస్ట్ వచ్చినప్పుడు జరిగినవి. ఏంటి అంటే ఒకటేమో పారిజాత చెట్టు గురించి, రెండోది నరకాసురుడు గురించి అని చెప్పి "నీకు తెలుసా పారిజాత చెట్టు గురించి" అనంటే తలూపింది సుజాత. అప్పుడు ఆమె ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట సుమతి. "లాంగ్వేజ్ కెనాట్ డూ జస్టిస్ టు వాట్ ఐ యామ్ అబౌట్ టు డిస్క్రైబ్. ఫర్ ఇట్ ఈస్ బియాండ్ వాట్ ద మైండ్ కెన్ కన్సీవ్. But I will try to express it. When the infinite ocean of that vast, undifferentiated consciousness, Para Brahma, was being chewed, and the first floater of movement arose, though emerged, and out of thought came manifestation. This was the creation of the causal realm, the first step in differentiation, which created the concepts of time and space and the division into various realms overseen by different levels of divine beings. As concepts for different forms of life emerged, the idea of a tree was born, and the first manifestation of that was the Parijeta tree, a magnificent ever blooming tree that resides in Indraloka, the abode of Indradev. I have heard that the breadth of its branches is larger than a grand palace. From it came all the other trees that populate the universe. It was the first expression of that concept, the original tree. లాంగ్వేజ్ ఇలాంటి సంబంధం ఏం లేదు. నేను దాని గురించి చెప్తాను వివరంగా. ఇది విను. ఇది మైండ్ ఇట్లా చేసేది ఒక కథ ఇది. ఎట్లా ఎక్స్‌ప్రెస్ చేయాలి, ఎట్లా చెప్పాలో చూస్తున్నాను. ఇదంతా ఒక పెద్ద సముద్రాన్ని లెక్కలేనంత ఓ కథలు ఇలాంటియన్నీ, ఇయన్నీ రేర్‌గా జరుగుతది ఇలాంటియన్నీ. పరబ్రహ్మ వల్ల అప్పుడు ఆ ఓషన్‌లో హ్మ్, చిలకన మదన చేస్తున్నప్పుడు ఇట్లా ఫస్ట్ వచ్చింది ఏంటి అని అంటే మేనిఫెస్టోని చేస్తే దాంట్లో నుంచి ఇది ఒక నిజంగా క్రియేట్ చేసింది ఇది. ఫస్ట్ స్టెప్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఇదేంటి అంటే మన డివిజన్స్ కానీ ఏదైనా సరే ఇంకొక లెవెల్ డివైన్ బీయింగ్స్ వెళ్ళడానికి ఇట్లా చేయడానికి ఆ కాన్సెప్ట్‌తో ఫస్ట్ వచ్చారు ఐడియా. అది అప్పుడే చెట్టు పుట్టింది. ఆ చెట్టు ఒక తలుచుకోవటం ఇది అవుతది అని కోరికలాగా తలుచుకొని మేనిఫెస్టేషన్ చేయటం వల్ల పారిజాత చెట్టు వచ్చింది. అది ఎక్కడ ఇంతవరకు ఆహ్, ఉండలేదు, చూడలేదు. పూలు గూడా వికసించలేదు. ఇది ఇంద్రలోకంలోనే ఉంటది. ఈ పారిజాత చెట్టు ఇంద్రదేవు ఆధీనంలో. ఇదంతా ఒక బ్రాంచెస్ కానీ ఇదంతా బాగా
ఒక ప్యాలెస్ దగ్గర పెద్దదిగా అయింది ఇప్పుడు చెట్టు. నేనొచ్చినప్పుడు జరిగింది నేను నీకు చెప్పేది. ఇది ఏంటి అంటే ఈ చెట్లు పారిజాతం చెట్టు చాలా యూనివర్స్‌లోనే పెద్ద పాపులర్ అయింది. మంచిదయింది. ప్రాముఖ్యత సంపాదించింది. ఇదొక ఎక్స్‌ప్రెషనే కాన్సెప్ట్ గురించి, ఒరిజినల్ ట్రీ గురించి అని చెప్పి, ఇది నిజంగా ఒరిజినల్ ట్రీ అని చెప్పి చెప్తుంది. సుశీల గారు ఇక్కడ మనకి పారిజాత వృక్షం అని తెలుసు కానీ పారిజాత వృక్షం నుంచి అన్ని వృక్షాలు వచ్చాయని మనకు తెలియదు కదండి. ఇక్కడ అన్ని అన్ని వృక్షాలు ఈ చెట్టు నుంచే వచ్చాయని చెప్తున్నారు కదా ఇక్కడ. అవునండి. అంటే మనకి సాగర మథనం చేసేటప్పుడు కామధేనువు వచ్చింది కానీ ఒకసారి ఇంకోటొస్తది. పైకి వెళ్ళండి, ఒకసారి దగ్గర. వస్తదని తెలుసండి. చెట్టు, కామధేనువు అప్పుడే కదా శివుడు కంఠం దగ్గర దాచిపెట్టుకుంటాడు అది ఎలా విషాన్ని. వచ్చిందని కాదు, హ్మ్. మన అది యూనివర్స్ లో ఉన్న చెట్లన్నీ పారిజాతం నుంచే ఒరిజిన్ అని ఆ! చెప్తున్నారు అక్కడ. అవునండి. అవునండి. ఇక్కడ అది చెప్తున్నారు. ఇది అంటే అప్పుడు వచ్చింది అని కూడా చెప్తున్నాడు అని అంటున్నా. అవును. అప్పుడే వచ్చింది. పాల సముద్రం చిలుకుతుంటే వస్తుంది అది కామధేను పారిజాతం అని. హ్మ్. అన్నీ వస్తాయి. వరుసగా ఒక్కోటి అది ఒక్కోటి తెలుసు వస్తాయి. మనకు ఆ స్టోరీ, మనం వేరే చదువుతుంటాం కదా. హ్మ్. కానీ ఈ అన్ని చెట్లు కూడా ఈ పారిజాతం చెట్టు నుంచే, అంటే ఆరిజిన్ ఇదే చెట్లకి, ఫస్ట్ చెట్టు ఇదే అని మనకు తెలియదు కదా. అవును. కొంతమంది అంటే అవునండి. చాలా మందికి అంటే భాగవతంలోనో, భగవద్గీత ఎక్కడో కొంచెం తెలుసండి. కాకపోతే పూర్తిగా నాకు తెలీదు అంత ఇదిగా. ఎట్లా వచ్చింది? ఫస్ట్ దీని దగ్గర నుంచి వచ్చిందనేది నాకు తెలీదు. ఆ, ఫస్ట్ ముందు పేజీలో ఎండ్‌లో ఉందన్నమాట ఆ లైను. యాహ్! మీరు చెప్పింది నాకిప్పుడు అర్థమైంది. ఈ స్టోరీని బట్టి పారిజాతం చెట్టు నుంచి వేరే చెట్లొచ్చినాయని అందరికి తెలీదు కదండీ అని హ్మ్. అడుగుతున్నా. హ్మ్. యాహ్! నాకర్థమైంది మనీ. కాకపోతే మనకి ఎక్కడో ఇంకొక దగ్గర కూడా ఉన్నది. విన్నా కానీ కరెక్ట్‌గా ఎక్కడ చూసాను, ఎక్కడ ఎవరో చెప్తే విన్నానో తెలీదు కరెక్ట్‌గా నాకు అని చెప్తున్నా. ఓకే. ఓకే. మాత యాహ్! Martha and Anjali would sometimes spend the day in deep meditation on the promontory just outside of Dwaraka. It is a secluded place. One day, as Martha was coming out of meditation, she saw Indradev hovering in the air just in front of her, and with a smile, he dropped a flower from the Parijata tree in her lap, saying, "This is a gift from your husband." The blooms from this tree are unlike anything on earth, far surpassing our flowers in longevity, fragrance, and color, shimmering with an inner light. Mata received the flower and smiled at Indradev. She saw the Leela that Sri Krishna was unfolding. అది మాతా అంజలి ఒకరోజు చాలా లోతుగా కూర్చొని మెడిటేషన్ డీప్‌గా ఉన్నప్పుడు, వీళ్ళు బయట ద్వారకా ప్రొమంటరీ దగ్గర ఎక్కడో కూర్చొని వీళ్ళు సెక్యూర్డ్ ప్లేస్‌లో చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు మాత ఒకరోజు మెడిటేషన్ చేసొస్తూ మెడిటేషన్‌లో నుంచి బయటకొచ్చినప్పుడు ఇంద్రదేవుడిని చూసిందనమాట. ఆమె ముందు గాలిలో కనిపించడం, ఎగరడం అట్లా చూసి ఆయన ఒక ఫ్లవర్‌ని పారిజాత ట్రీ ఫ్లవ్ పువ్వుని, చెట్టుని ఆమె మీద ఆమె మీద ల్యాప్ మీద పడేసి చెప్తూ ఉన్నాడన్నమాట. "ఇది మీ హస్బెండ్ ఒక గిఫ్ట్ నీకు. ఈ చెట్టు ఇదంతా భూమి మీద ఉండాలి. ఇదంతా ఈ ఫ్లవర్స్ మంచి స్మెల్లు, సువాసన, కలరు మెరుస్తూ దాంట్లో ఒక లైటు. ఎందుకంటే లోపల ఆరెంజి, వైట్ అట్లా 2 లేయర్స్‌లో ఉంటాయి కదండీ ఆ ఫ్లవరు." అని చెప్పంటే మాత అది తీసుకొని నవ్వుతూ ఇంద్రదేవ్‌కి చెప్పింది. "ఇదంతా శ్రీకృష్ణ లీల వల్ల జరుగుతుంది" అని చెప్పి చెప్తుందన్నమాట మాత. He and Anjali returned to Dwaraka, and Mata immediately went to the Bhavani temple in the central market to offer the flower to Bhavani Devi, a form of Parvati. On the way, she passed Sri Krishna and his third wife, Satyabhama, just returning from the temple. Of all the 7 other wives of Sri Krishna, Satyabhama was the only one who didn't adore Mata. Rather, she was very jealous not only of Sri Krishna's affection for Mata, but also because Mata was exempt from all the palace duties and could roam around freely without anyone knowing where she was or what she was up to. Stopping her, Satyabhama asked where she got that beautiful flower, which emitted such an intoxicating fragrance. అదే. అంజలి వీళ్ళు మాత ఒకసారి ద్వారకాకెళ్ళినప్పుడు మాత సడెన్‌గా భవానీ టెంపుల్‌కి
వెళ్దామని అనుకొని సెంట్రల్ మార్కెట్ ద్వారకా ఉందన్నమాట. ఆ పూలు తీసుకొని భవానీ గుడికి వెళ్తుందన్నమాట. ఆ ఫాము పార్వతి అమ్మవారు అన్నమాట. ఆ దారిలో వెళ్తుంటే శ్రీకృష్ణ థర్డ్ వైఫ్ సత్యభామ అని వాళ్ళు కూడా గుడి నుంచి వస్తున్నారన్నమాట. ఇంక మిగతా ఏడుగురు భార్యలు శ్రీకృష్ణ, సత్యభామ వీళ్ళందరూ ఉన్నారు కానీ అందరూ ఓకే గాని సత్యభామ ఒకటి ఈ మాత మీద కాస్త జెల్లస్‌గా కొంచెం ఫీల్ అవ్వటం ఇట్లా ఉందన్నమాట. అంటే శ్రీకృష్ణుడు చూపించే ఆ మాత మీద ప్రేమ కాదు, ఆతత్వం కాదు. ఇంకొక విధంగా ఈమెకి ఎందుకంటే ఈమె ఈ రుక్మిణి మాతకి ప్యాలెస్ నుంచి డ్యూటీస్ కానీ, ఏదైనా సరే ఫ్రీగా తిరగటము, ఏ పనులు చేస్తున్నా, ఎక్కడికెళ్తుందని ఎవరికీ తెలియకుండా చేయటం ఇయన్నీ చేస్తుంది కాబట్టి ఆమెకట్లా ఉందన్నమాట. ఆపి సత్యభామ అడుగుతది. ఈ మంచి సుగంధ గల పువ్వు ఎక్కడి నుంచొచ్చింది? మంచి వాసన ఇది అని చెప్పి అడుగుతూ ఉందన్నమాట రుక్మిణీదేవిని సత్యభామ. It was a gift from my husband from the Parijata tree in Indraloka, she replied, looking fondly at Sri Krishna. This angered Satyabhama to no end, and all her envy emerged, consuming and tormenting her. For days after, she could think of nothing else, inciting that if Rupini got a flower from the Parijata tree, she wanted the whole tree for her garden. Sri Krishna patiently explained thus this was impossible, but she could not be satisfied with anything less. అదే. ఏమో చెప్తుందనమాట. రుక్మిణి మాత నాకు మా హస్బెండ్ గిఫ్ట్‌గా ఇచ్చారు పారిజాత ట్రీ. అది ఇంద్రలోక నుంచి అని చెప్పి చెప్తుంది. కృష్ణుడిని చూస్తూ, తలుచుకుంటూ చెప్తుందనమాట. ఇంకా సత్యభామకి కోపమొచ్చి ఇంకా ఆమె ఇట్లా ఇన్వాల్వ్ అయ్యి కొన్ని రోజులయిన తర్వాత ఏమి మాట్లాడాలి, ఏం చేయాలో తెలియక రుక్మిణి మాత నీ ఫ్లవరు పారిజాత చెట్టు ఎక్కడి నుంచొచ్చింది? ఆమెకు అట్లా వచ్చింది కాబట్టి నాకు మొత్తం చెట్టొచ్చి నా తోటలో ఉండాలి అని చెప్తదనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు. అది కుదరని పని. ఇక్కడికి రావడం కుదరని పని అని ఎంత చెప్పినా గాని, ఎంత మార్చి చెప్పి ఆమెకి మార్చి సాటిస్ఫై చేద్దామన్నా కానీ, ఆమె ఏమి వినట్టుగా కనిపించలేదు. "He get the tree for her?" I asked in anticipation. సుజాత అడుగుతుందనమాట. ట్రీ ఆమె కోసం తెచ్చాడా అని ఆతృతతో అడుగుతుందనమాట. He did go to Indraloka, but not for the tree. There was another matter brewing. A great danger had arisen in the far eastern part of Aryan lands. His name was Narakasura. Do you know anything about him? అది. శ్రీకృష్ణుడు వెళ్ళాడు కానీ ఇంద్రలోకకి చెట్టు కోసం కాదు. అక్కడెళ్తే ఇంకొక మ్యాటర్ జరుగుతూ ఉన్నది. అది కొంచెం డేంజర్‌లో ఇబ్బందులకరంగా ఉన్నది. అది ఈస్టర్న్ పార్ట్ ఆర్యన్ ల్యాండ్స్‌లో అది ఎవరో కాదు నరకాసుడు. అతని గురించి నీకు తెలుసా? అని అడుగుతుందనమాట సుమతి. I was thoughtful for a moment and then replied, I remember in my youth my mother saying that many young women were disappearing and were thought to have been captured by a great demon. ఈమె కొంచెం ఆలోచించి కొంతసేపు తర్వాత చెప్పిందట సమాధానం. ఏమని? నాకు గుర్తుకొస్తుంది. నేను చిన్నప్పుడు మా అమ్మ చెప్తూ ఉండేది. చిన్న పిల్లలుగా యంగ్ వయసులో ఉన్న ఆడవాళ్ళందరినీ అక్కడ కనిపించకుండా ఎత్తుకుపోతూ ఉండేవాడు. ఆహ్, పెద్ద రాక్షసుడు అనే తెలిసిన గొప్ప రాక్షసుడని చెప్తున్నాడు. I think his name was Narakasura. At that time there was caution about women walking the streets alone. అతని పేరు నరకాసుడు. ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నడుస్తున్న బజారుల్లో కానీ, ఆ ద్వారకలో కానీ అని చెప్పి స్ట్రీటుల్లో అని చెప్పి చెప్తుందనమాట. ఇట్ వాస్ యాక్చువల్లీ వరస్ట్ దెన్ దట్. దే వర్ నాట్ క్యాప్చర్డ్. దే లెఫ్ట్ their homes willingly. He was a charismatic figure with great charm and allure, and he promised people that he would create a new celestial realm where they could live free of the troubles of the human world. He manipulated their minds so that they had a blind belief in him and would do whatever he commanded. He attracted both men and women, but mostly it was the younger women he drew into his net. They came from all kingdoms and all varna, leaving parents, husbands, and children, tempted by his illusions as if under his spell. The people in his thrall worshipped him like a god, and it was nearly impossible to live once caught in his self enclosed pleasure world. Sri Krishna knew all of this and so used the excuse of the Parijata tree to go to Indraloka to consult with Indradev. Mata also knew that some of the Gandharvas and Apsaras, celestial women, had been sucked into Narkara's illusionary world, and so she went on her own
టు కన్సల్ట్ విత్ ఇంద్రదేవ్, వైఫ్ ఆఫ్ ఇంద్రదేవ్. ఇంద్రాణి, వైఫ్ ఆఫ్ ఇంద్రదేవ్. అది కరెక్టే నువ్వు చెప్పింది. ఇది ఇంకా వరస్ట్‌గా ఉండేది. అతని గురించి నువ్వు తెలుసుకోవాలి అని అంటే, చాలామంది ఇల్లులు వదిలేసుకొని వెళ్లారు. అతను చాలా అందంగా కనిపించి, జనాల్ని మాయ చేసి, అందరికి ఇది చేస్తాను, ఇది ఇంకొక ప్రపంచం ఉన్నది. దేవ ప్రపంచం ఇది కాదు మీకు కావాల్సింది. ఇట్లా ఇట్లా అని చెప్పి ఫ్రీగా మీకు కావాల్సినట్టు మీరు బతకచ్చు. అది ఇది అని చెప్పి మనుషులకి వాళ్ళ మైండ్‌ని చేంజ్ చేసి గుడ్డిగా నమ్మి వీళ్ళందరూ అందరూ ఎళ్లారు. మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు అందరూ అతని మాయలో పడిపోయి వలలో పడిపోయారనమాట. వాళ్ళందరూ రాజులు, ఏ వర్ణమైనా సరే, ఆ! హస్బెండ్స్, చిల్డ్రన్ అందరూ ఇతని మాయలో పడిపోయారు. ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తుందనమాట. ఏంటంటే ఇలా పడినప్పుడు అంతని దేవుడని అనుకున్నారు. కానీ అది ఎవరు రియలైజ్ అవ్వలేదు. అప్పుడు శ్రీకృష్ణ తెలుసుకొని ఇట్లా చేస్తున్నాడు అని, ఈ పారిజాత ట్రీని ఇంద్రలోకని కన్సల్ట్ చేయడానికి ఇంద్రదేవుడి దగ్గరికి ఎళ్తాడనమాట. ఎళ్ళినప్పుడు మాతకు తెలుసు గంధర్వసు, అప్సరాసు వీళ్ళు కూడా దేవలోకం దేవతలు కూడా ఇతని మాయలో ఇరుక్కుపోయారు అని. అప్పుడు ఆమె వెళ్ళి ఆమె ఓన్‌గా ఇంద్రాణి అదే వాళ్ళ వైఫ్‌తో మాట్లాడుతూ ఉంటదనమాట. ఇంద్రదేవుడి ఒక భార్య. Seeing Sri Krishna, Indradev understood what he was trying to achieve with Satyabhama and gave him a branch of the Parijata tree, saying that from the branch he could create a version situated to the earth, allowing Satyabhama to believe she had the original tree. Then Indrani Devi explained the situation with Narakasura to Sri Krishna and Mata. She told them that after an intense meditation in search of immorality, Narakasura had received a boon by which he could only die by the hand of his mother. He had had a very troubled relationship with his mother, and so he killed her, thinking he would now be immortal. What he didn't know, Indrani explained, is that a mother form of a previous life could also kill him, and that mother is Satyabhama. Once she get over her jealousy of Rukmini, she will come into her power and be able to kill him. అది. ఇదంతా చూస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఇంద్రదేవుని అర్థం చేసుకుంటాడు, మారతాడు ఇదంతా అని చెప్పి. కానీ సత్యభామకు గూడా ఇట్లా చెప్తున్నాడు. కానీ ఆమెకు ఒక బ్రాంచ్ ఇస్తాడనమాట. పారిజాత ట్రీ. కానీ ఆమె ఈ ఒక ఈ భూమి మీద అట్లా క్రియేట్ చేస్తాడనమాట ఇట్లా. అప్పుడు సత్యభామ నమ్మి ఇది నిజం ట్రీ అని అనుకుంటదనమాట. అది ఒరిజినల్ ట్రీ కాదు. నిజం ట్రీ అనుకుంటుంది. అప్పుడు ఇంద్రాణి ఏం చేస్తది, ఇంద్రదేవుడు వాళ్ళ భార్య ఈ సిట్యుయేషను నరకాసురుడితో ఇదంతా జరుగుతుంది శ్రీకృష్ణకి, మాతకి అంతా చెప్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటదనమాట. కానీ అతను మెడిటేషన్ చేస్తూ ఒకప్పుడు ఒక వరాన్ని పొందుతాడనమాట. ఎట్లా అనంటే ఆ వరం ఏంటి అంటే, ఎవరైనా సరే మదర్ చేతిలోనే నువ్వు చనిపోతావు అనే వరాన్ని పొందుతారు. అప్పుడు ఈయనకి ఒక రిలేషన్‌షిప్ వాళ్ళ అమ్మతో కూడా సరిగ్గా ఉండదు. సో, మాతతో సరిగ్గా ఉండక నువ్వు చచ్చిపోతావు అని చెప్పి చెప్తూ ఉంటదనమాట. అదొక స్టోరీ లాగా అది. కానీ ఇందిరాని ఎక్స్‌ప్లెయిన్ చేస్తదనమాట. ఆ ప్రీవియస్ జన్మలో మదర్ ఎవరో కాదు. ఆ మదర్ నిన్ను కిల్ చేస్తదని చెప్తదనమాట. ఇప్పుడు ఎవరో కాదు సత్యభామ ఆ మదర్ అని చెప్పి చెప్తదనమాట. ఆమెకి కొంచెం రుక్మిణి మీద కాస్త జెలస్‌గా ఫీల్ అవ్వటం ఉంటది కదా! ఇంకా ఆమె పవర్‌లోకి వచ్చి అతన్ని చంపేస్తది అని చెప్పి చెప్తుందనమాట. సుమతి, సుజాతకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. కాస్త స్టోరీ ఏంటి, ఒకటి పారిజాతది, ఒకటి ఇది అంది కదా! The whole Parijata situation was orchestrated to help Satyabhama to overcome his disempowering jealousy, and it was carefully planned by Sri Krishna and Indradev. Sri Krishna returned to Dwaraka with a single branch of heavenly tree that he created a most beautiful and fragrant replica, which he planted in Satyabhama's private garden. All the other wives came to admire it, all except Rukmini. She was nowhere to be found, and it was she who Satyabhama wanted desperately to impress. She waited anxiously to show Rukmini what their husband had gifted her. Not a merry flower, but the tree itself, the only one of its kind on earth. అదే. ఈ పారిజాత ఎట్లా వచ్చింది చెట్టు సచవామ చెట్టులోకి హెల్ప్ చేస్తున్నాడనమాట. ఎట్లా వచ్చిందనేది చెప్తున్నాడు.
అది జల్లస్ ఉండటం వల్ల రుక్మిణీ మాత మీద ఇదంతా శ్రీకృష్ణుడును ఇంద్రదేవ్ కలిసి ప్లాన్ చేసింది ఇదంతా అని చెప్పి చెప్తున్నారు. కానీ శ్రీకృష్ణుడు ద్వారకాకు వచ్చేటప్పుడు ఒక పెద్ద చెట్టుని ఇంకా ఒక బ్రాంచ్ తీసుకొని వచ్చి అది క్రియేట్ చేస్తారు. సొంత గార్డెన్ లో సత్యభామ పెంచుకునే తోటలో మంచి స్మెల్ వాసన వచ్చేది చేస్తారనమాట. అందరూ వచ్చి చూస్తారు. కానీ రుక్మిణి ఒకటి రాలేదన్నమాట. అందరికి తెలియదు. ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది సత్యభామ. అందరూ వచ్చారు. అందరూ వచ్చినందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. కానీ రుక్మిణి రాలేదే. ఎందుకంటే రుక్మిణికి చెప్పడానికి నాకు గూడా మా హస్బెండ్ ఇచ్చాడు. ఈ చెట్టు, ఈ పూలు నీకు ఫ్లవరే ఇచ్చాడు. నాకు చెట్టు ఇదంతా ఇచ్చాడు అని చెప్పడానికి ఈ భూమి మీద ఎట్లా వచ్చింది ఇది అని చెప్పి చెప్పడానికి ఎదురు చూస్తూ ఉందన్నమాట సత్యభామ రుక్మిణి కోసం. ఇక్కడ మెయిన్ ఇది వింటుంటే అండి, రావణాసురుడు కూడా అట్లే వేరే వాళ్ళ మైండ్లలోకి వెళ్ళి వాళ్ళని అంటే వాళ్ళని అట్లా ఆలోచించేలా చేస్తారు కదా, నెగిటివ్గా ఆలోచించేలా, భయాలు ఏర్పడేలా. సేమ్ నరకాసురుడేమో డిఫరెంట్ గా, ఆయన కూడా అంతే మైండ్నే ఇంపాక్ట్ చేస్తున్నాడు. అంటే వాళ్ళకి ఏదో ప్లెజర్స్ ఉన్నాయని వాళ్ళు, అతనేమో భయాన్ని ఈ వరాలు ఉంటాయి కదండీ! పురికొల్పేవాడు. ఇప్పుడు ఆ! వరాలు ఉండటం వల్ల ఆ అంటే వరాల్ని సేమ్ ఆ! నేచర్ కనిపిస్తుంది. అక్కడ రావణాసుడిలో ఏ నేచర్ ఉందో ఎదుటి వాళ్ళ మైండ్‌ని ఇంపాక్ట్ చేస్తుంటాడు. అక్కడేమో హ్మ్. భయంతో చేపిస్తుంటాడు ఆయన, రావణాసురుడు. నరకాసురుడేమో ఎక్కడో ఏదో ఉంది ఆనందం అనే దాంతో మనుషుల్ని అట్రాక్ట్ చేసుకుంటున్నాడు. అంటే ఆ! వాళ్ళ మైండ్‌లని అట్లా మానిప్యులేట్ చేస్తున్నాడు. అదే అతనేమో వాళ్ళకున్న ఫియర్‌తో. వరాన్ని మంచిదానికి హ్మ్. ఉపయోగించుకోకుండా చెడుదానికి చెడుదానికి. ఉపయోగించుకొని ఆయనకు కూడా ఆధిపత్యానికి వరాలే గదా! చేస్తున్నాడు. రావణాసుడికి కూడా ఎదుటి వాళ్ళ మైండ్ రీడ్ చేయడం, ఎదుటి వాళ్ళ మైండ్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం, వాళ్ళ మైండ్‌లో వాళ్ళు దాచుకున్న అస్త్రాలను కూడా దొంగిలిస్తాడు గదా! అంత పవర్‌ఫుల్ కదా అంతే కదండీ! రావణాసురుడు. అందుకే వాళ్ళు రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు ఇచ్చిన అస్త్రాలు మైండ్‌లో పెట్టకుండా సబ్‌కాన్షియస్ మైండ్‌లో పెడతారు. అక్కడి దాకా ఎవరు ఎళ్ళలేరనేసి. అవును. అంత పవర్‌ఫుల్‌గా వాళ్ళు దాచుకోబట్టే అవి ఉండగలిగాయన్నమాట. లేకపోతే వాటిని కూడా రీడ్ చేసి వాటిని కూడా దొంగిలించేవాడు. అట్లనే కదా సీతామాత యొక్క శక్తి అంతా దొంగిలించాలని ట్రై చేస్తాడు అతను. హ్మ్. ఆహ్, అదే ఇప్పుడు సేమ్ నరకాసురుడు కూడా సేమ్ క్యారెక్టర్ కనిపిస్తుంది. రావణాసురుడు లాగానే ఆలోచిస్తున్నాడన్నమాట. అంతే అండి. ఇంకొక హ్మ్. జన్మ ఎత్తినట్టు వాళ్ళు ఒక్కొక్క అసలు చూడండి ఎంత పాత్రలో నీచంగా ఆలోచిస్తున్నాడు. నాకు తల్లితో తప్పితే ఎవరితో చేతుల్లో చావు రావద్దన అనే వరం తీసుకొని తల్లినే చంపేశాడు. ఇంక ఆ! తల్లి చంపేస్తే ఇంకా ఎవరు మళ్ళెవరు చంపరు గదా! చంపేవాళ్ళు అనుకున్నారు. అనుకున్నాడు. ఈ ఇప్పుడు భూమాత ఈమె ఆ! అనేది తెలుసుకోలేదు ఈమ. ఇప్పుడు సీమల కంసుడు కూడా అంతే గదండీ! హ్మ్. అష్టమ గర్భం అంటే అందరిని చంపేస్తే ఇంకెవరు చంపరనుకుంటాడు. కానీ హ్మ్. భగవంతుడికి కూడా ఆయన వేషం ఆయనకుంటాయి గదా! రాక్షసులకు అవును. వాళ్ళ వేషం వాళ్ళు ఉంటే, ఈయన ఇంకో జన్మలో తల్లి అనలే గదా! ఆ జన్మలో తల్లి అన్నాడు. అనలేదు గదా! కదండీ! ఏ విభీషణుడు జన్మైతే గూడా తల్లి అంతే తల్లే ఉంటాడు గదా! గదా! ఆ! అదే అసలు. ధర్మ సూక్ష్మాలతో చంపేస్తారు మళ్ళీ వాళ్ళని. ఓకే అండి. కంటిన్యూ. Meanwhile, however, Rupini was in Indraloka, listening to Indrani Devi explain how the Apsara and Gandharva woman had been lured into Narkasura's trap. Mata was determined to go there herself to free them, but Indrani Devi suggested she go in disguise. Assume my appearance, she said. This will awaken the celestial woman out of their delusion, and they will return here, and it will also disarm and flatter Narkasura to think that he has trapped me in his illusionary world. అదే. ఈ ఇట్లా కింద ఏమో అట్లా ఎదురు చూస్తూ ఉన్నది. పైన రుక్మిణీమాత వెళ్ళి ఇంద్రలోకాలకి ఇంద్రుడి భార్య చెప్పేది వింటూ, ఎట్లా ఈ అప్సరు గంధర్వులు అతని వలలో ఎట్లా పడ్డారు, అతని నుంచి అతను ఏం చేసి మాయ చేసి వాళ్ళని ఎట్లా తీసుకురావాలి బయటకి అని చెప్పి ఇంద్రదేవి వీళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉన్నారనమాట. అప్పుడు చెప్తుందనమాట. ఈ వుమన్‌లందరూ ఒక ఎగ్జాంపుల్‌గా మనం ఇక్కడికి తీసుకొనొచ్చారు గాబట్టి, ఆళ్ళందరినీ ఎట్లా నరకాసురు చేతిలో నుంచి బయటకి పంపించాలి. ఒక ఎగ్జాంపుల్ గావాలి, ప్రపంచానికి చూపిచ్చాలి అనేది ఆమెకి అనుకుందనమాట. Indeed, Mata went to the kingdom of Narkasura, disguised as Indrani Devi, and she kept this hidden event from Sri Krishna, which was an amazing feat. It is rare that they can keep from one another their thoughts and actions, but sometimes it is a part of their play. She didn't want to take this attention away from Satyabhama, and so she embarked on this dangerous mission quite discreetly. Meanwhile, because of her long absence, rumors quickly spread throughout Dwarka that Mata had been captured by that god-like figure who inspired fear in everyone.
When those rumors reached Satyabhama's ears, her joy is outdoing her co-wife turned into tremendous sorrow, and she mourned greatly. అది చూసారు ఈ మధ్య అసలు ఏం జరుగుతుందో మాత ఆ, నరకాసుర రాజు దగ్గరికి వెళ్ళి ఇంద్రాణితో వెళ్ళినట్టు ఇవన్నీ దాచిపెట్టింది అనమాట శ్రీకృష్ణునికి అంతా తెలుసు ఇవన్నీ జరుగుతుంది ఎందుకంటే ఈమె చేసే ఆలోచనలు పనులు ఇదంతా ఒక పార్ట్ ఒక లీల లాంటిదని తెలుసు ఆమెకి అందుకని ఇవన్నీ సత్యభామకి ఇవన్నీ అటెన్షన్ చూపిస్తూ ఉంటాడు లేకపోతే ఆమె ఇంకో విధంగా ఉంటుందని ఈ లోపల ఏం చేసింది సత్యభామ ఒక రూమర్ లాగా ఆ ద్వారకాలో మాత బయటకి ద్వారకాలో ఇట్లా గాడ్ లైక్ ఫిగర్ లాగా అయిపోయింది ఆమె భయం హ్మ్, కొంచెం భయపడుతూ ఉన్నది అని చెప్పి రూమర్స్ చెడు భావనతో చెడు ఆలోచనలు వస్తూ ఉన్నాయి అనమాట ద్వారకాలో ఈ ఆలోచనలన్నీ సత్యభామ చెవిన పడినాయి అన్నమాట ఆమె కొంచెం ఆనందంగా ఉంది కానీ కాకపోతే కోవైఫ్ కదా ఎట్లయినా సరే కొంచెం బాధాకరంగా కూడా ఉన్నదన్నమాట అది ఎట్లా మలుచుకోవాలి ఏం చేయాలి అని అనుకుంటుంది. You can imagine Sri Krishna's surprise when he gazed internally and saw this beloved wife by the side of Narkasura in the guise of Indrani Devi. Sumati laughed at the very thought. Those who have a wonderful sense of humor and love to play with one another. But this was no joke. It was a very serious situation. When Narkasura saw Mata approach in her disguise, he immediately took her to be the Rani of the celestial world, and he himself then actually believed he had become a Deva. He believed that this Rani had abandoned Indradev and had willingly come to him, and he saw this as a clear acknowledgement of his power. Proudly, he showcased her all of his captives, saying that together he and Indrani Devi would create an alternate celestial world where they could all reside. With Indrani Devi as his wife, he was to be a new Indradev. అది. ఇయన్నీ శ్రీకృష్ణుడికి తెలుసనమాట. ఇలా అంతా సర్ప్రైజ్ ఏం కాదు. ఇదంతా ఊహించుకుంటూ ఉన్నప్పుడు ఇదంతా జరుగుతూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళ వైఫ్ చేసే పనులు పైన నరకాసురుడిని ఎట్లా చేస్తుంది ఇంద్రదేవితో కలిసి ఇయన్నీ ఇట్లా మాట్లాడుకుంటూ సుమతి నవ్వుతూ ఇది నిజము ఆలోచించాల్సింది. ఒక మంచి కథ ఎట్లా ప్లే చేస్తుంది. ఈళ్ళంతా ఇదేమి ఇది నిజమైన జోక్ కాదు. నిజంగా జరుగుతుంది. సీరియస్ సిట్యుయేషన్ ఇదంతా. నరకాసురుడు, మాత ఇద్దరూ ఎట్లా ప్లే చేస్తున్నారు ఈ పాత్రలో ఒకళ్ళొకళ్ళ దగ్గరకొచ్చినప్పుడు, ఆ రాణి సెలెస్టియల్ ఇంకొక దేవత లోకానికి రాణి అవుతావు. ఇట్లా చెప్పటము, ఈ ఎట్లా దేవుడు దేవ అయ్యావు, నువ్వు ఇయన్నీ నమ్మిచ్చడం, ఇయన్నీ చేస్తూ ఉన్నాడనమాట ఇంద్రదేవ. కానీ ఇంకా దగ్గరకొస్తూ కం చూస్తున్నాడనమాట. ఒక నాలెడ్జ్, ఒక పవర్ ఉంది కదా తన దగ్గర. ఆ పవర్‌ని ఉపయోగించుకొని ఎందుకంటే అతను వాళ్ళ మదర్‌నే చంపేసాడు. ఎందుకంటే మదర్ చేతిలో చచ్చిపోతావని వరం ఉంది కాబట్టి అట్లా చంపేసాడు కాబట్టి, ఇయన్నీ ఏమీ ఆలోచించకుండా ఇంద్రాణి అతను ఇంద్రాణి ఇంద్రుడి భార్య వీళ్ళిద్దరూ ఇంకొక ప్రపంచం, దేవత ప్రపంచం ఉన్నది అని ఇతనికి తెలీదు అని చెప్పి ఇంద్రాణి గూడా వాళ్ళ ఇంద్రుడి భార్య కదా! చెప్తూ ఉందనమాట. అప్పుడు "నువ్వు కొత్త లోకానికి నువ్వు వైఫ్‌వి. నేనేమో కొత్త ఇంద్రుడిగా కనిపిస్తాను" అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట నరకాసురుడు ఇదంతా. Apsara and the Gandharva woman immediately saw through the discourse and were able to break out of illusion that had entrapped their minds. They came to Mata deeply ashamed and pleaded with her to allow them to return immediately to their home in the celestial world. But she asked them to stay and help her free the people from their mental captivity. They warned her that if an army approached, all the captive would kill themselves, as they had been led to believe that this would enable them to enter the new celestial world Narakasura was creating. This palace is heavily guarded as it Narkasura himself. One of the Apsara women said the only way to capture him is to separate him from his guards. అదే అప్సరలు, గంధర్వులు వీళ్ళందరూ కొంచెం దగ్గరకు వస్తుంది కదా! ఇతను చేసే మాయ ఇదంతా ఒక ఎగ్జాంపుల్‌గా ఇదంతా జరుగుతుంది. వాళ్ళ మైండ్‌లో తిరుగుతుంది. ఏం జరుగుతది తర్వాత ఏందని. అప్పుడు మాత వచ్చి
కొంచెం అషేమ్‌గా ఇదవ్వకుండా ఆమె చెప్తుందనమాట. వీళ్ళందరికీ ఏంటి ఎవరు ఈళ్ళకి ఎవరి లోకాలు వాళ్ళకి ఎళ్ళిపోతారు. దేవలోకాలకి ప్రపంచంలో ఎవరెవరు ఎళ్ళిపోతారు. ఫ్రీ అవుతారు అని చెప్పి కొంచెం వాళ్ళకి మెంటల్‌గా స్ట్రాంగ్‌గా చెప్తూ ఉందనమాట. అప్పుడు ఆర్మీ అతనేం చెప్తున్నాడంటే నరకాసురుడు, "మా ఆర్మీ వచ్చింది అంటే నిన్ను అందరూ చంపేస్తారు. ఇది నమ్మదలిసింది. ఇంకా మీకు కొత్త వరల్డ్ ఉండదు" అని నరకాసురుడు ఈ కొత్తగా క్రియేట్ చేస్తున్నాడనమాట. నేనే ఆ రాజ్యానికి నేనే రాజుని. ఇంకా కొత్తది నేనే మా వైఫ్ ఇంద్రదానితో ఉంటాను. ఇయన్నీ ఊహించుకొని క్రియేట్ చేస్తూ ఉన్నాడనమాట. అప్పుడు దాంట్లో ఉన్న ఒక అప్సరా వుమన్ చెప్తది, ఇతన్ని సెపరేట్ చేయాలంటే వాళ్ళు గార్డ్స్ వచ్చేసరికి ఆ గార్డ్స్‌కి ఇతన్ని సెపరేట్ చేయాలి అని పలుకుతూ ఉన్నారనమాట. Realizing that Sri Krishna had discovered her whereabouts, Mata began transmitting information back to him. She asked for his assistance but told him he could not bring an army and had to come alone with Satyabhama. He then advised her that there was a large lake in the compound and that the best approach would be for her to lure Munakasura alone on that lake so that he and Satyabhama would kill him. మాత బిగాన్ టు ప్లాన్ ఫర్ దిస్. అదే. ఈ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారంటే మాతని ఈ ఇన్ఫర్మేషన్ అంతా వెనక్కి తీసేసుకొని నీ హెల్ప్ కావాలి అనంటే ఇదంతా ఆర్మీతో రావద్దని చెప్పు నరకాసురుడిని. అతనొక్కడిని రమ్మని చెప్పు. అతనితో పాటు సత్యభామను కూడా రమ్మని చెప్పు అని చెప్పేసి అడ్వైస్ చేస్తాడనమాట. అది కూడా ఎక్కడ ఓ పెద్ద సరస్సు ఉన్నది. ఆ సరస్సు దగ్గర ఆ కాం ఆ వ ఆ ఏరియా దగ్గరికి వస్తే నరకాసురుడు ఒక్కడు వస్తే అతను సత్యభామ చంపేస్తది అతన్ని. 'సత్యభామ వుడ్ కిల్ హిమ్' అని చెప్తుంది. ఇదంతా మాత ప్లాన్ చేస్తుందనమాట. ఇది ఎట్లా చేయాలి? నరకాసురుడిని ఎట్లా చంపాలి? ఎట్లా ఇతని వలలో చిక్కుపోయిన వాళ్ళు, అప్సరాలు అందరూ గంధర్వులు అందరూ అని చెప్పి చెప్తుంది. Back in Dwaraka, Satyabhama was convinced that Mata could not have been lured away by that demon, no matter how powerful he was, and that she had been rigorously captured and perhaps even tormented. She cried unincreasingly and explained that she herself would go and kill him for stealing Sri Krishna's most beloved wife. A transformation had come over her, and she came into power that even she did not know she possessed. అది మాత ద్వారకాకొచ్చేసిందనమాట. సత్యభామని కన్విన్స్ చేయడానికి మాత ఇట్లా ట్రై చేస్తాము. ఈ రాక్షసుడి నుంచి ఎట్లా ఆహ్, అతన్ని బయటపడేయాలి ఈళ్ళందరిని ఎట్లా చేయాలి అని చెప్పి ఆమె ఒక ప్లాన్ పవర్‌ఫుల్ ఇదిగా ఉందనమాట. అప్పుడు ఈమె కొంచెం బాధాకరంగా ఉండి చెప్తుందనమాట. నేనెళ్లి చంపటం ఏంటి? ఇది నేను శ్రీకృష్ణునికి ప్రియ భార్యని నేను అని చెప్పి చెప్తుంది. ఆమె అప్పుడప్పుడు మార్చుకొని ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి ఆమెలో ఆమె మార్పొచ్చేసి, ఆ పవరు అదంతా వచ్చి అక్కడికెళ్తూ ఉంటదనమాట. Mata successfully lured Narakasura onto his elaborate boat, saying that she wanted to be alone with him to share some secrets of the celestial world. It was a protected lake, and he thought he was safe and agreed to leave his guards behind on the shore. They drifted to the middle of the lake where no guard would approach, and it was there that Sri Krishna appeared and fought with him for hours. అది మాత సక్సెస్‌ఫుల్‌గా నరకాసురుడికి చెప్పిద్దనమాట. "బోట్‌లో రా నువ్వొక్కడివే. ఎవరు ఈ సీక్రెట్‌గా నీతో మాట్లాడాలి దేవలోకం గురించి" అని చెప్పి చెప్తుంటదనమాట. అక్కడ అతనేమనుకుంటాడు, ఈ లేక్ అంతా చాలా చుట్టూ అందరూ ఉంటారు. మంచి ఇది నాకేమవ్వదు. నేను సేఫ్‌గా ఉంటాను అని అగ్రీ అయ్యి గార్డ్స్‌తో చెప్పి లేక్ సరస్సులోకి వెళ్తాడనమాట. ఆ మధ్యలోకి వెళ్ళినప్పుడు ఆ గార్డ్‌లు ఎవరు రాలేరు కదా! అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి అతనితో కొన్ని గంటల పాటు ఆహ్, మాట్లాడి చేసి అదంతా జరుగుతూ ఉంటదనమాట. యుద్ధం లాంటిదంతా. When that powerful Asura had been greatly weakened, Satyabhama thrust into his chest the spear that dealt the final blow. ఎప్పుడైతే అతనిలో ఉన్న పవర్ తగ్గిపోయి వీక్ అయిపోయాడో నరకాసురుడు, అప్పుడు అది సత్యభామ వచ్చి చెస్ట్ మీద కొట్టగానే అతను ఇంకా ఫైనల్‌గా పల్స్ బాడీ వేకేట్ చేశాడు. ఫైనల్‌గా పడిపోయాడు అని చెప్పి చెప్తున్నారనమాట. Martha had withdrawn and had reassumed her natural appearance.
The more difficult task still lay ahead, preventing the captives from committing suicide. It was the Apsaras and Gandharvas who had experienced the power of Narkasura's illusion for themselves, who were able to break the spell he had cast over the others. Sri Krishna and Satyabhama then came to free them, and many people from the surrounding villages came forward to help those who had fallen victim to return to their homes. To this day, Satyabhama believes she freed Mata from Narakasura's hold. మాత ఇంకా వచ్చి ఇదంతా చూసి నిజంగా జరిగింది అని న్యాచురల్ గా జరిగింది ప్లాన్ చేసుకోవడం అక్కడ అనుకుని ఈ కష్టాల నుంచి బయటపడ్డామని అనుకుంటూ ఉంటుంది అనమాట. అతను సూసైడ్ చేసుకున్నారని కమిట్ చేస్తాయి. అప్సరాసు ఈ గంధర్వాలు వీళ్ళందరూ ఏంటి అంటే నరకాసుడి వలలో పడే ఎగ్జాంపుల్ గా వీళ్ళందరూ వెళ్ళటం వల్ల వాళ్ళందరూ అక్కడి నుంచి బయటకు వచ్చారు అని శ్రీకృష్ణుడు సత్యభామ వాళ్ళని వాళ్ళ వీళ్ళిద్దరు రావటం వల్ల వాళ్ళు ఫ్రీ అయ్యారు. మళ్ళీ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న విలేజెస్, పల్లెటూరులు, ఊర్లు, ద్వారకాకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎళ్లారు. కొంతమంది అవును ఇంట్లోకి రావటానికి నిజంగా చూసాము. ఇట్లా జరిగింది అని చెప్పేసి చెప్తాము. చేస్తూ ఉంటే సత్యభామ అప్పుడు నమ్మి అప్పటి నుంచి మాత నరకాసురు దగ్గర నుంచి బయటపడింది అని చెప్పి సత్యభామ అనుకుంటూ ఉంటుందన్నమాట. Her jealously vanished after that. Previously, she had lacked confidence and be unsure of Sri Krishna's love. After all, she had not been born into a royal household as Mata was. She was the daughter of a court official and thought less of herself because of that. Once her eyes were opened, she realized that Sri Krishna's loves all equally, something that many of us do not yet understand. Just as he loves his dear wife Rupini, he loves each and every one of us, seeing in us her reflection. Sumati's voice has grown quiet and she ended her narrative. అది ఆమెలో ఉన్న జల్లస్సు, అసూయ అయన్నీ పోయినాయనమాట సత్యభామకి. అప్పుడు తెలుసుకుంది. అప్పక ఆమెకు నమ్మకం కుదిరిందనమాట. శ్రీకృష్ణుడు ప్రేమ నిజము ఇలాంటిది అని చెప్పి. ఆమె పుట్టింది సత్యభామ రుక్మిణీమాత ఏమో ఒక రాయల్ కింగ్‌డమ్‌లో పుట్టిందని తెలుసనమాట. కానీ ఆమె ఒక డాటరు కోర్ట్ అఫీషియల్ ఇది అని చెప్పి కూడా చెప్తున్నారనమాట. అప్పుడు ఆమె కళ్ళు తెరుచుకొని అవును శ్రీకృష్ణ అందరినీ సమానంగానే చూస్తున్నారు ప్రేమ తత్వంతోనే. నన్నే కాదు, రుక్మిణినే కాదు అందరిని ఈక్వల్‌గా చూస్తున్నాడు అని తెలుసుకుంటదనమాట. అప్పుడు అందరిని ఆమె తెలుసుకోవడమే కాకుండా ఆమె కళ్ళతో ఆమె రిఫ్లెక్షన్‌లో అట్లా కనిపిస్తూ ఉంటదనమాట. అందరిని సేమ్‌గా చూస్తున్నాడని. అప్పుడు సుమతి ఈ కథని చెప్పి కామ్‌గా ఉండిపోయి స్టోరీ ఎండ్ చేసిందనమాట. After some moments of silence, I reflected. I had heard about Narkasura's defeat but never knew the details. I don't think many people know of Mata's role in that Leela. అదే మాత ఏం చెప్తుందంటే కొన్ని మొమెంట్‌లయినాక సైలెంట్ అయినాక ఈ కథ గురించి నరకాసురుడిని గెలిచింది. నరకాసురుడి మీద యుద్ధం చేసి గెలిసింది అనేది ఎవరికీ తెలీదు. కొంతమందికే తెలుసు. ఈ మాత ఎట్లా ఆ పాత్రలో ఇన్వాల్వ్ అయ్యి ప్లే చేసింది అని చెప్పి, ఈ లీల గాని ఏది చేసింది అని తెలీదు అని చెప్పి సుమతి అడుగుతూ ఉందనమాట. తెలుసా అని. వెరీ ఫ్యూ నో షీ రిప్లైడ్. ఇఫ్ నాట్ ఫర్ అంజలి ఐ నెవర్ వుడ్ హావ్ నోన్. I remember that Martha did disappear for a few moments, but I never believed the rumors that she had been captured by Narkasura. Many of us brought she was traveling or had gone back to Vrudava for a visit. What strikes me about this incident is that Martha never took thought of her own safety. She voluntarily put herself in a great danger and the story would have ended very differently. I suspect that this is why she didn't consult Sri Krishna in advance. When I think of Mata alone on the boat with the freed Narkasura and what would have happened, I realize how much she willingly endures for our sake. What if Sri Krishna hadn't arrived in time? Mata is a divine being, there is no doubt. But when such things take a human form to some extent, they are subjected to the same vulnerabilities as the rest of us. సేమ్ ఇక్కడ సీతమ్మత కూడా అంతే చేస్తది కదండీ. కావాలనే ఆమె రావణాసురుడితో ఎళ్ళిపోతది గదా! ఆమె విల్లు లేకుండా ఆయన తీసుకెళ్ళలేడు గదా! ఆమె ఎంత డేంజర్‌కి చూస్తదో ఆయన ఎంత డేంజర్ పర్సన్ కదండీ రావణాసురుడు. అంటే అయినా అతను గాని ఏమని మనందరికి తీసుకెళ్ళకపోతే ప్రాబ్లమ్స్ వస్తది, ఇబ్బంది పడుతది కాబట్టి అదే ఆ! నేను వెళ్తే ఈ అంత మైండ్ ఇబ్బందిలో అంటే ఆయన అందరికి రాదు కదా అని మైండ్‌లోంచి ఆయన్ని విన్ జేయాలని వెళ్తది రాముడికి.
రాముడు ఓన్లీ ఫిజికల్‌గా వర్క్ చేస్తాడు బయట. ఇంటర్నల్‌గా ఆయన మైండ్‌లోకెళ్ళి ఆయన చేసే తప్పు ఆయన తెలుసుకునేలా చేసేది మాతే గదా! హ్మ్. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ సీతామాత ఎట్లా ఆమె గురించి ఆమె ఆలోచించుకోకుండానే పోతది. అక్కడికెళ్తే ఆయన గూడా రివర్స్ ఆమె మైండ్ మీద వర్క్ చేయొచ్చు. అన్నీ చేయొచ్చు గదా! డేంజర్స్ ఉన్నాయి. అయినా గాని ఆమె సేఫ్టీ గురించి ఆమె ఆలోచించుకోకుండా ఆమె అందరికీ మంచి జరగాలి. లోకానికి ఈ దుష్టుడి బారి నుంచి విముక్తి కలగాలని వెళ్తది గదా! హ్మ్. అంటే దుష్టుడని కూడా అనదు. ఆయన అహంకారం నుంచి ఆయన్ని విడిపించాలనే పోతదనమాట. సేమ్ రుక్మిణి మాత గూడా ఈ నరకాసుర స్టోరీలో ఏమన్నా రిఫ్లెక్షన్ ఆహ్, లాగుంది కదా! మనకి రిఫ్లెక్షన్ స్టోరీ. లాగా ఉంది. సేమ్ అదే. అదే. సీతామాత చేసినట్లే ఈమె గూడా వెళ్ళడం. అంటే ఇప్పుడు రావణాసుడు ఆ బర్త్‌లో ఏమో ఇన్ఫర్మేషన్ అంతా రావణాసుడును, ఆ! సీతామామగా వచ్చింది. ఈ బర్త్‌లో ఏమో ఆ! రుక్మిణి నరకాసురులాగా రావడం. ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఆ! అదే అదే సేమ్ ఈ అట్లే జన్మలో. చేసింది గదా! ముందెళ్ళిపోయి ఆమె రిస్క్ గురించి ఆలోచించకుండా హ్మ్. అతని సీక్రెట్స్ అన్నీ కృష్ణుడికి చెప్పటము. ఎక్కడ చంపొచ్చు, ఏం చంపొచ్చు అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వటము. అట్లా కృష్ణుడికి ఇక్కడ ఈమె హెల్ప్ చేసింది చంపడానికి కదా! అక్కడేమో హ్మ్. రాముడికి హెల్ప్ చేస్తది. ఆయన ఫిజికల్‌గా ఆయన్ని రాముడు యుద్ధం చేసినా మనసులో తలుచుకుంటూ మెంటల్‌గా మెడిటేషన్ చేస్తూ మెంటల్‌గా చెప్తూ ఆ! ఉంటుంది అక్కడ మెంటల్‌గా. మెంటల్‌గా మెంటల్‌గా ఆమె అంతా ఇన్ఫర్మేషన్ అంటే అతన్ని ముందు వీక్ చేస్తది మెంటల్‌గా ఆమె. ఆమె వీక్ చేయబట్టే ఇతను చంపగలిగాడనమాట. అలా ర అక్కడ, ఇక్కడ ఇద్దరు ఒకటే శక్తనమాట. కృష్ణుడు, రుక్మిణి అయినా, రాముడు, సీత అయినా ఒకటే శక్తి అని అర్థమవుతుంది దీన్ని బట్టి. అంతే కదండీ! ఎప్పుడూ ఇలాంటి దుర్మార్గులు అవతరించి చెడు ధర్మాలు నడుస్తుంటాయి. అప్పుడు నేను ఒకొక్క అవతారం ఎత్తి వస్తాను భూమి మీదకని చెప్తూ ఉంటారు గదా! ఇది హ్మ్. నిజంగా మనకి అది అర్థమవుతుంది. మనకి ఇంత ఇన్ డీటెయిల్‌గా తెలీదు నరకాసురుడిది గురించి. కొంచెం తెలుసు గానీ, ఇంత ఇన్ నాకు డీటెయిల్‌గా కొంచెం తెలుసు ఆ! నరకాసురుడు సత్యభామ గురించి. తల్లి అని తెలుసు గానీ, మనకి ఇట్లా రుక్మిణి ఎళ్లి ఆహా! ఇలా చేసింది 'శ్రీకృష్ణ ఆ! పాండవ లీల' తెలుసు ఏదో సినిమా. నరకాసురుడు గురించి అందరికీ తెలుసు నరకాసురుడు గురించి. కానీ ఇట్లా రుక్మిణి ఎళ్లి ఇలా చేసిందనేది ఎవరికీ తెలీదు గదండీ! ఇట్లా హ్మ్. రుక్మిణి మాత ఎళ్లి ఇట్లా ఇంద్రాదేవిలాగా ఎళ్ళిందని ఎక్కడ చూపిచ్చరు గదా! అవునవును. ఫామ్‌లో హ్మ్. ఇంద్రదేవుడులాగా వెళ్లి హ్మ్. అవతరించి అదిందని అలా ఉంటేనే అదెక్కడ ఇంకా ఉండదు. ఎళ్లి చేయగలదు కదా! డిఫరెంట్ ఫార్మ్స్. ఎందుకంటే ఆమెకు ఆ ఆ! ఆ! శక్తులున్నాయి గాబట్టి. అట్లా ఉన్నాయి ఎళ్తేనే చేయగలదు. కానీ ఈ బుక్‌లోనే చూస్తున్నాం. ఆ ఇన్ఫర్మేషన్ మనము. అలా హ్మ్. వెళ్ళింది అనేసి. ఆ నరకాసుర మూవీలో డిఫరెంట్‌గా చూపిస్తారు. శ్రీకృష్ణుడే గొప్ప ఆహాహా! అన్నట్టుగా అది కరెక్ట్ మని. నాను హ్మ్. ఒక దీపావళి నోము ఉంది కదా! దీపావళి నోమప్పుడు ఈ స్టోరీ చెప్తూ ఉంటే ఆ బుక్‌లో గూడా చదివాననమాట నేను. హ్మ్. అందుకని నాకు కొంచెం తెలుసనమాట. మొత్తం తెలీదు కానీ, రుక్మిణీమాత ఇట్లా అవతారం ఇంద్రదేవుని అవతారంలో వచ్చి శ్రీకృష్ణుడు తనని నరకాసురుడిని ఇట్లా చేయటం, ఇలాంటి విజయాలు ఆ! జేయటం ఇలాంటివి తెలుసు అది ఎక్కడ నాకు. ఎక్కడ మనం వినలేదు డీప్‌గా అది. ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఇందులో కానీ ఆ వింటున్నాం. బుక్‌లో హ్మ్. చెప్పాడనమాట. కథలో ఆ బుక్ హ్మ్. రాసిన అతను ఎక్స్‌ప్లెయిన్ చేశాడు మరి. అప్పుడు ఆయన విన్నాం కానీ భూదేవి కథలాగా ఇంత కొడుకు ఇదిగా ఏదో తీశారు. ఏదో చెప్తారు. వేరే మూవీలో అయితే భూదేవి కొడుకు, భూదేవి అవతారమే సత్యభామ అని చెప్తారు ఆ! మరి. అది ఇంకొక హ్మ్. సినిమాలో చెప్తారేమో కొంచెం హ్మ్. జ్ఞాపకాలు సినిమాలో సినిమాల్లో. సినిమాలో వచ్చింది. అవును. హ్మ్. అదే. సుమతి గూడా అదే చెప్తుందనమాట. ఇలాంటియన్నీ మనకి కొంచెమే తెలుసు. నాకు గూడా తెలీదు. అంజలి చెప్పకపోతే ఈ కథ గురించి మాత చేసింది. ఎట్లా కొన్నాళ్ళు అట్లా ఎళ్లి అక్కడే ఉండి, ఆ మాత ఎళ్ళినందుకు కొంచెం రూమర్స్ రావటం ఇక్కడ. నరకాసుడు ఆమెని ఇది చేశాడు, పట్టుకున్నాడు, ఇయన్నీ చేశాడు, ఇయన్నీ తెలీదు. ఆమె ఒక్కటే వెళ్లి మళ్ళా వృధాబాకి వస్తుంది విజిట్‌కి. ఇలాంటి స్ట్రైక్స్, ఇన్సిడెంట్స్ ఈ మాత ఇయన్నీ ఏం పట్టించుకోకుండా ఆమె గురించి సేఫ్టీ గాని ఏమి లేకుండా ఆమె ధైర్యంగా ముందు వాలంటీర్ వర్క్‌లాగా తీసుకొని ఇబ్బందులు పడతాను అని తెలుసుకొనైనా సరే, డేంజర్‌లో ఉంటానని తెలుసుకొని కూడా ఎళ్లి ఈ కథని చాలా డిఫరెంట్‌గా ముగించింది అని చెప్పి చెప్తున్నారనమాట. ఇంకేంటంటే ఇది అందుకని శ్రీకృష్ణుడికి ఇదంతా తెలుసనమాట ముందే. కానీ మాత ఒకటి బోట్‌లో ఎళ్ళటము, నరకాసురుడిని అక్కడికి రమ్మని చెప్పటము, అక్కడ రియలైజ్ అయ్యి ఇదంతా సేపు శ్రీకృష్ణుడు ఎళ్ళపోతే ఏమవుతది టయానికి అని చెప్పి అడుగుతూ ఉందనమాట. మాత ఒక డివైన్ బీయింగ్ కాబట్టి దేవలోకం నుంచి వచ్చి వాళ్ళకి శక్తులున్నాయి కాబట్టి, ఇలాంటియన్నీ నీకు డౌట్ పడాల్సిన అవసరం లేదు. అదెట్లా చేయాలి హ్యూమన్ ఫార్మ్‌లో వచ్చినా గాని వాళ్ళకి తెలుస్తది. ఇదంతా, ఇదంతా కొంచెం డిఫరెంట్‌గా ఉంది అని చెప్పి చెప్తుందనమాట. ఇంకెవరైనా షేర్ చేసుకుంటారా మాస్టర్స్?